హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఎల్లో కలర్ చకోడీలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. నేను నా కూతురు ఇద్దరు కలిసి చేసాము. చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీనికి కొలతల ప్రకారంగా తీసుకోవాలండి. నేను మైదా పిండితో తీసుకున్నాను. మీరు కూడా మైదా పిండితోనే చేయండి. ఇంకోసారి బియ్యం పిండితో ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా చేసి పెడతానండి వీడియో. మరి ఛానల్కి ఫాలో అవుతే చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయండి. నేనైతే ఈ కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నానండి. మీరు ఏ కప్పు తీసుకున్నా సరే ఆ కప్పుతోటే వాటర్ తీసుకోవాలి. నేనైతే ఒక కప్పు మైదా తీసుకున్నాను. మైదాతో చేస్తున్నానండి చకోడీలు. ఈ కప్పుతోటి నేను కొంచెం ప్రెస్ చేసి తీసుకున్నాను. మీరు కూడా అలానే తీసేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఏ గిన్నెతో మనం పిండి తీసుకున్నామో అదే గిన్నెతోనే వాటర్ కూడా తీసుకోవాలండి. నిండా తీసుకోవాలి. ఎక్కువ తక్కువ ఏం ఉండదండి, ఎక్కువనే తీసేసుకోవాలి. ఆ గిన్నె క్వాంటిటీనే తీసేసుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని మనం నెయ్యి కూడా యాడ్ చేద్దామండి. నెయ్యి కాకుండా నూనె అయినా సరే, బటర్ అయినా సరే వేసేసుకోవచ్చు. నేనైతే గీ యాడ్ చేస్తున్నాను. గీ వేడెక్కాక మనం తీసుకున్న కొలత ప్రకారంగా గిన్నెతోటి నీళ్ళు వేసేసుకోవాలండి. నేనైతే ఏ గిన్నెతో పిండి తీసుకున్నానో అదే గిన్నెతోటి వాటర్ కూడా తీసుకున్నాను. మీరు చూడవచ్చు వీడియోలో. ఆ గిన్నె నిండా వాటర్ తీసేసుకున్నానండి. అదైతే చాలా సరిపోతుంది ఆ పిండికి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం వాము కూడా వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు తర్వాత వాము 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే దీంతో పాటే సాల్ట్ కూడా చాలా బాగా కలిసిపోతుందండి పిండికి. వాము తీసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేను కారంతో కూడా చేశానండి ఒకటి. ఆ వీడియో కూడా చేసి పెట్టాను, చూడండి ఒకసారి. అది కూడా చాలా బాగా వచ్చింది. మనము స్వీట్ షాప్లో ఎలా వస్తుందో అలానే వస్తుందండి, కరకరలాడుతూ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా అన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదండి, నేను చూపిస్తాను. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం పిండి వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మరగనివ్వాలి. తర్వాత పిండి వేసుకొని కలుపుకోవాలి. దీనికి ఉండలు అవి ఏం అవసరం లేదండి. మనం తర్వాత చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవచ్చండి. కొంచెం నీళ్ళు తక్కువగా అనిపించింది అనుకో, కొంచెం చల్లుతూ కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు మనం చేతులతో కలుపుతూ ఉంటాం కదా, అప్పుడు కొంచెం నీళ్ళు చల్లుతూ కలుపుకోవాలి. ఇది వేడితో ఉన్నప్పుడే ఇలా తడి క్లాత్ తీసుకొని పిండిని ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇలా కలుపుతూనే ఉండాలి పిండితోని. నీళ్ళు కొంచెం గట్టిగా అనిపించింది అనుకో, కొంచెం నీళ్ళు చల్లి కూడా కలుపుకోవచ్చు, సరిపోనే అవుతుందండి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనము చక్రాలు గొట్టం ఉంటుంది కదండి, మాదైతే ఇలా ఉంది. ఏ గొట్టమైనా ఒక చిన్న హోల్ ఉన్న దాన్ని తీసేసుకోవాలి. ఇలా గొట్టానికి నూనె అయినా సరే, నెయ్యి అయినా సరే రాసుకొని ఇలా తిప్పేస్తే ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ఒత్తుకుంటే అన్నీ చాలా చకోడీలాగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అవుతుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.
మళ్ళీ చేయితో ఇలా చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మనము ఆ గొట్టంతో కూడా చేసేసుకోవచ్చు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి ఒత్తుకొని ఇలా చెకోడీలాగా చేసేసుకోవాలి. ఇక్కడ నా కూతురు కూడా చేస్తుంది చూడండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎట్లా చేస్తుందో, స్పీడ్గా చేస్తుంది. చూపిస్తుంది చూడండి ఎలా చేస్తుందో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా బాగా చేస్తుంది చిన్నగా. సేమ్ ఇలానే ఈజీగా చేసేసుకోవచ్చు. చెకోడీలు అన్నీ చేయడం అయిపోయాయండి. ఇన్ని వచ్చినాయి చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ చెకోడీలు. తర్వాత నూనెలో వేసేసుకుందామండి. ఇవి హ్యాండ్తో చేసినవి, అది గొట్టాలతో చేసినవి. ఇవి అయితే ఇంకా కరకరలాడుతూ చాలా బాగా వస్తుందండి. నూనె అయితే బాగా హీట్ అవ్వాలి, అలా అయితేనే చాలా బాగా ఉడుకుతుందండి చెకోడీలు. లోపల దాకుడికి కరకరలాడుతూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. బాయ్.